అసలే వర్షాకాలం రాష్ట్రంలో అధిక వర్షపాతం కూడా నమోదైతా ఉన్నది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి వీధులన్నీ కూడా మొత్తం పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం రాష్ట్రం మ్యాక్సిమం అట్లనే ఉంది. ఒక జిహెచ్ఎంసి హైదరాబాద్ జిహెచ్ఎంసి మినహా ఇక ఏదేదైతే జిల్లాలల్లా, గ్రామాలల్లా, మండలాలలో ఉంటుందో మున్సిపల్ కానీ లేకపోతే పంచాయతీ కానీ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అట్లనే ఉన్నది. తరచు ఎక్కువగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయిందండి, అంత కనీసం డ్రైనేజీలను బాగు చేయట్లేదు, పట్టించుకునే నాదుడే లేడు, పరిస్థితి లేదు, కంప్లైంట్ చేసినా రావట్లేదని చెప్తా ఉన్నారు. సీజనల్ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజీల పక్కన, స్కూళ్ళ పక్కన, మంచి విద్యాలయాల పక్కనే ఇట్లాంటి చెత్త అంతా పేరుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏకంగా ఒక భద్రాచలం పట్టణంలో చూసుకున్నట్టయితే కొన్ని క్వింటాల చెత్త మొత్తం కూడా గోదావరిలో కలుషితం అయిపోతా ఉన్నది. గోదావరిలో కలుషితం అయిపోతా ఉంది. తాగేటటువంటి నీరు కలుషితం అయిపోతా ఉన్నాయి. రోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయలుదేరాలా, అధికారులంతా బయలుదేరాలా, అప్రమత్తంగా అండి. ఎవరెవరైతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఉన్నారో, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నదో, అధికారులు ఉన్నారో, మరి ఇట్లా పనిచేయాలి. ఇట్లాంటి అత్యవసర సమయంలో పనిచేయాలంటే గ్రామ పంచాయతీ కార్మికుల్ని వాళ్ళని అడిగేటటువంటి వాళ్ళ హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఏదేమైనా కానీ అధికారులంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, తస్మత్ జాగ్రత్తగా ఉండాలా. జ్వరాలు వస్తాయి, రకరకాల వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎక్కడ చూసుకున్నా సరే ఫుల్ కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మనకి. ప్రతి జిల్లా నుంచి ఎక్కడ చెత్త అక్కడే ఉన్నది సార్, పేరుకుపోయినది, మురుగు వాసనలు వస్తూ ఉన్నాయి. మరి ఏం చేయడానికండి? దానికి సంబంధించినటువంటి ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు, దానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఏం చేస్తున్నట్టు? అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ 2-3 నెలలు వర్షాకాలం ఏదైతే ఉందో బాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ డ్రైనేజీలు చూడండి ఒకసారి, డ్రైనేజీ నిండా చెత్తే ఉన్నది. డ్రైనేజీ నిండా చెత్తే ఉంటే యాడికెళ్ళి నీళ్ళు పోతాయి? వాటర్ యాడికెళ్ళి పోవాలండి? స్థానికంగా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు అంతా కూడా చర్యలు తీసుకోవాలి. బయటికి వెళ్ళండి, మీరంతా బయటికి వెళ్ళి అధికారులను అప్రమత్తం చేయాలి. జీతాలు తీసుకుంటా ఉన్నారు కదా, లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు కదా, మరి జీతాలు తీసుకున్నప్పుడు పని చేయాలా? పని చేయకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, వద్దు నిద్ర పోతామంటే కుదరదు. ఇక అధికారులు బయలుదేరాల్సిన పరిస్థితి ఉన్నది. అధికారులు అప్రమత్తం కావాలా. మన ఛానల్ నుంచి కూడా ఖచ్చితంగా మనం ఇప్పుడు మున్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకు కూడా మనం లెటర్ పెడతా ఉన్నాం. అనేక జిల్లాలల్లో, అనేక ప్రాంతాలల్లో ఈ సమస్య ఉన్నది. చెత్త మొత్తం పేరుకుపోయినది, అస్తవ్యస్తంగా మురుగు వాసనలు వస్తూ ఉన్నాయి. ఇగో అదే గుండా పోవాలి, ప్రజలు రావాలి అని చెప్పి ఎన్నో సమస్యలు మొత్తం పారిశుద్ధ్యం పడకేసింది. అసలు లేదు. అరే వేరే ఎండాకాలం అంటే కొద్దిగా వేరే ఉంటుంది పరిస్థితులు. ఇప్పుడు దారుణమైనటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిబ్బందిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వేదికగా మేము చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే మరి అధికారులు ఉన్నారో మున్సిపల్ శాఖ అధికారులు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ అధికారులందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఉన్నతాధికారులకి మీ మీద కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి మీ విభాగం, మీ పరిధిలో ఏదైతే ఉన్నదో ఆ పరిధిని అంతా కూడా దయచేసి నీట్ అండ్ క్లీన్ గా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి. కావాలని చెప్పి ఎవరెవరైతే మరి మీరు వేయకూడని ప్రదేశాలలో కూడా చెత్త వేస్తా ఉందో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపండి, వాళ్ళందరికీ కూడా వార్నింగ్లు ఇవ్వండి. దయచేసి మీ ప్రాంతం, మీ పట్టణం, మీ గ్రామం ఏదైతే ఉందో దానిని నీట్గా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాక్సిమం ఒక హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసి మినహా మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇట్లనే తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులంతా బయలుదేరండి, దృష్టి పెట్టండి. ప్రధానంగా ఈ 2-3 నెలలు వర్షాకాలం ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి పారిశుద్ధ్యం మొత్తం పడకేసింది. అధికారులు అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది.